హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతి. మీరు చూస్తున్నారు శ్రవంతి డైలీ లాగ్స్. ఇప్పుడు నేను చేస్తుంది ఉప్మా రవ్వతోని నేను వడలు చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కావాల్సినవి ఉల్లిపాయలు, కరివేపాకు, చిన్న అల్లం ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకోవాలి, జీలకర్ర, పచ్చిమిర్చి. ఇవి లేకపోయినా కానీ నార్మల్గా కూడా చేసుకోవచ్చు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు అవి వేసుకోవాలి. ఉల్లిపాయల తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న అల్లం ముక్క అవన్నీ వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా లేకపోయినా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఏం చేయాలో తోచినప్పుడు ఈ విధంగా సింపుల్గా క్విక్గా ఇలాంటి రెసిపీ చేశారంటే చక్కగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే ఈజీ ప్రాసెస్లో కూడా చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మినప్పప్పు, మినపగుండ్లు ఇలాంటివి ఏవి కూడా నానబెట్టకుండా సింపుల్గా చేసుకోవచ్చు. ఇందులోకి తాలింపులోకి కొంచెం అంత సాల్ట్ వేసుకున్నాను. ఉప్మా రవ్వ అనేది అదేనండి, సూజీ రవ్వ అనేది ఒక గ్లాస్ అయితే 2.5 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. అదే గ్లాస్తోని ఇప్పుడు తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ తీసుకున్నా పర్లేదు, తక్కువ మాత్రం తీసుకోకండి. ఎందుకంటే ఉప్మా రవ్వ అనేది ఉడకకపోతే అంత బాగోదు, చక్కగా మెత్తగా ఉడకాలి. ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలాగ కలిపేసుకోండి. మరుగుతున్నప్పుడు ఉప్మా రవ్వని ఇలా పోస్తూ కలిపేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఉండ కట్టిన తర్వాత ఎంత ఉండ తీసినా కానీ అంత కుదరదండి. కాబట్టి మీరు ఇలా గరిటెతోని కలుపుకుంటూ పోసుకోవాలి స్లోగా, ఒకేసారి వేయొద్దు. ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉంచుకొని వేసుకోండి. హైలో పెట్టుకున్నారంటే ఉప్మా రవ్వ వేసిన తర్వాత ఇలాగ బబుల్స్ అనేవి పైకి లేస్తూ ఉంటాయి, కాబట్టి చేయి కాలుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవచ్చు, తాలింపులో కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇలాగ చక్కగా కలిపేసుకోవాలి. ఉప్మా రవ్వ అనేది మంచిగా స్మూత్గా కుక్ అవ్వాలండి. రవ్వ లెక్కన పలుకుగా ఉండకూడదు, చక్కగా మెత్తగా ఉడికించుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఉడికించుకున్న తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉప్మా రవ్వ అనేది ఇలాగ చేత్తోని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా ఒక హోల్ పెట్టుకొని చేసుకోవటమేనండి. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ఇవి ఏమి కూడా వేయకపోయినా కానీ మంచిగా చక్కగా వస్తాయి. ఇలా మీరు ఒకవేళ హోల్ పెడుతున్నప్పుడు పగిలిపోయినట్టుగా అలానే క్రాకర్స్ వస్తున్నట్లయితే మామూలుగా కూడా చేసుకోవచ్చు. ఇలాగా చేసుకోవాలి. పగులుతున్నట్టుగా వస్తే ఇలాగ అప్పం లెక్కన ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ చేసి పక్కన పెట్టేసుకోండి. మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా చేసుకోండి. ఉప్మా రవ్వ అనేది చక్కగా కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకుంటేనే చక్కగా వస్తాయి, లేదంటే పగిలిపోయినట్టుగా పగులుతున్నట్టుగా వస్తాయి. ఆయిల్లో వేసినప్పుడు మొత్తం కూడా విడిపోతూ ఉంటుంది. ఇలాగ మొత్తము కలిపేసుకోండి. అన్నీ కూడా నేను ఇలాగ చేసుకున్నాను. ఒకటేమో హోల్ పెట్టినట్టుగా చేశాను, ఒక 4 దాకా నేను నార్మల్గా చేశానండి. ఇలాగ వేసుకొని చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత నార్మల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి, అన్నీ ఒకేసారి వేయొద్దు. మీకు పెద్ద కడాయి ఉన్నట్లయితే ఎక్కువ వేసుకోవచ్చు. చిన్న కడాయి ఉంటేనేమో ఒక 3
అట్లా వేసుకుంటే సరిపోతుంది. వేసిన తర్వాత అస్సలు కదిలించొద్దండి, కదిలించారంటే విడిపోతుంది. కాబట్టి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలాగ టర్న్ చేసుకోండి. లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది, పైన ఏమో మంచిగా క్రిస్పీగా ఉంటాయి. ఎటువంటి సోడా ఎటువంటిది కూడా వేయలేదు, చక్కగా మంచిగా వస్తాయి. ఈ వడలు అనేటివి ఉప్మా రవ్వతో చేసాం కదా, ఇలాగ తీసి లైట్గా కలర్ వచ్చిన తర్వాత మీరు తీసి పక్కన పెట్టేసుకోండి.